దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ చేతి వృత్తిదారులకు కులగురువు అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడని, కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడని గుర్తు చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ బ్రహ్మంగారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తిదారులకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు. వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరచారి, కడియాల సుబ్బారావు, కాకుమాను బ్రహ్మచారి, వెంకటేశ్వరరావు, ఎర్రబాబు, సిద్ది సాంబశివరావు, రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన విశ్వకర్మ యొక్క గాయత్రి మాత యొక్క ప్రాణ ప్రతిష్ఠ విగ్రహానికి పూజలు చేసుకోవడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి కూడా పూజలు చేసుకోవడం జరిగింది. అయితే విశ్వకర్మ అంటే ఎన్నో రకాలైన అంటే ఒక గాడ్స్ కి ఆర్కిటెక్ట్ గా పిలువబడే ఒక భగవంతుడు. అయితే అదే విధంగా ఈరోజు ఎన్నో రకాలైన ఆయుధాలని కూడా దేవుళ్ళకి ప్రసాదించిన ఒక యోగి. ఈరోజు విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా ఆయన రూపకల్పనే అని ప్రసిద్ధి. అయితే ఇలా చేతు వృత్తుల వారు అందరూ కూడా ఆయన్ని కుల గురువుగా, వారి దైవంగా భావిస్తూ ఆయనకి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తాము. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు జయంతి ఉత్సవం చేసుకుంటూ ఒక ర్యాలీగా ఈ గుడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా బయలుదేరి వెళ్తున్నాము. విశ్వకర్మ జయంతిగా ఈ రోజు ప్రసిద్ధగాంచబడి అక్కడ కూడా నివాళులు అర్పించి సంబంధించిన పలు చేతి వృత్తుల వాళ్ళందరికి కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. సో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. అదే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా విశ్వకర్మ యోజన కింద ఎన్నో రకాలైన సౌలభ్యాలు కలిగిస్తున్నారు. వనమ నరేంద్ర నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా కలిసి రావడం, ఈరోజు పరమ పవిత్రంగా భావించే పౌర్ణమి కావడం, మూడు కూడా అత్యంత విశేషమైన రోజు. ఈ యొక్క అనంతపేటలో ఉన్న విశ్వకర్మ దేవాలయంలో అనేక పూజా కార్యక్రమాలు చేసి చేతి వృత్తుల వారందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని, వాళ్ళ శ్రేష్ఠతో ఉండి వారి యొక్క జీవన విధానం పెరగాలని చెప్పి అనేక రకాలుగా పూజలు చేయడం. దాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన స్కీమ్ మొదలుపెట్టి సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ విశ్వకర్మ యోజనలో 18 రకాల చేతి వృత్తుల వారికి ఒక 15 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రోజు 5,000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి, ఈ యొక్క 15 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15,000 రూపాయలు గిఫ్ట్ వోచర్ ఇచ్చి వాళ్ళు నేర్చుకున్న చేతి వృత్తులు